వెల్కమ్ టు విజన్ 5 టీవీ. బాహుబలి పేరు వినగానే మాహిష్మతి ఎలా అయితే ఊపిరి పీల్చుకుంటుందో అలానే సగటు తెలుగు ప్రేక్షకుడు గుండె కూడా గర్వంతో ఉప్పొంగిపోతుంది. ఎందుకంటే ఈ బాహుబలితోనే తెలుగు సత్తా పాన్ ఇండియా లెవెల్లో అందరికీ తెలిసింది. ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో తెలుగు సినిమాలు బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తున్నాయంటే దానికి తొలి అడుగు పడింది బాహుబలితో. అందుకే ఈ సినిమా అనగానే తెలుగు ఆడియన్స్ పెద్ద ఎమోషన్. అలాంటిది డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి సడన్ గా బాహుబలి గురించి నిన్న ఓ సర్ప్రైజ్ ఇచ్చేశారు. దీంతో అసలు దాని కథ ఏంటి, ఏం చూపించబోతున్నారో తెలియక ఆడియన్స్ బుర్ర పెక్కుంటున్నారు. క్రౌన్ ఆఫ్ బ్లడ్ ప్లేయర్ తో ఓ యూనిటెడ్ సిరీస్ రాబోతున్నట్టుగా రాజమౌళి నిన్న ప్రకటించారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన ట్రైలర్ విడుదల అవుతుందంటూ చెప్పుకొచ్చారు. ఇందుకు సంబంధించిన పోస్టులు మాహిష్మతి ప్రజలు అతని పేరును మంత్రంలా జపిస్తుండగా ఈ విశ్వంలోనే ఏ శక్తి అతని రాకను ఆపలేదు అంటూ రాజమౌళి రాశారు. అప్పటి నుంచి సోషల్ మీడియాలో బాహుబలి హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. చాలా మంది నెటిజన్లు ఇది బాహుబలి 2కి కంటిన్యూ అయి ఉంటుందని పోస్టులు పెడుతున్నారు. మరికొంతమంది అసలు కంటిన్యూ చేయడానికి ఇక్కడ కథ ఏముందంటూ కామెంట్లు పెడుతున్నారు. ఎందుకంటే బల్లాలి దేవుడిని మహేంద్ర బాహుబలి చంపేసిన సింహాసనాన్ని అధిష్ఠించడంతో బాహుబలి 2 ముగిసింది. పైగా దానికి క్యాప్షన్ కూడా ది కన్క్లూజన్ అని ఇచ్చారు రాజమౌళి. దీన్ని బట్టి ఇక బాహుబలి కథ ఏముంటుందనే వాదన కూడా వినిపిస్తుంది. అయితే గతంలో రాజమౌళి బాహుబలి 3 ఉంటుందా అనే ప్రశ్నకి ఓ ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చారు. బాహుబలి 3 తీయాలనే ఆలోచన ప్రస్తుతానికి మాకు అయితే లేదు, కానీ బాహుబలి సినిమాను వివిధ రూపాల్లో తీసుకొచ్చే ఛాన్స్ అయితే ఉంది అంటూ చెప్పారు. అందులో భాగంగానే మాహిష్మతి సామ్రాజ్యానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలతో ఆనంద్ నీలకంఠన్ ది రైజ్ ఆఫ్ శివగామి అంటూ ఓ పుస్తకం కూడా రాశారు. ఇప్పుడు దానికి కొనసాగింపుగానే యానిమేటెడ్ సిరీస్ చేస్తున్నారంటూ కొంతమంది ఊహిస్తున్నారు. అందులో బాహుబలిలోనే ఆ పాత్రలోని సినిమాలను చూపిస్తున్న కథను చూపించే అవకాశం ఉంది. ఎందుకంటే సినిమాలో ఎండింగ్లో తీసేసిన సీన్లు మూల కథలో ఉన్న సన్నివేశాలను బేస్ చేసుకుని ఈ యానిమేటెడ్ సిరీస్ తీసినా ఆశ్చర్యపోక్కర్లేదు. మరి జక్కన్న బుర్రలో ఏం ప్లాన్ ఉందో చూడాలి.